ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్టీఏ సమావేశం జరిగింది. రెండో దశ పూలింగ్ లో భూములిచ్చిన రైతులకు యాన్యుటీ, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుపై చర్చించారు. వివిధ సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులపై చర్చ జరిగింది. దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. 6/1 ఎందుకంటే 6/1/2026 ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్సెప్ట్ చేశారు. మన జనవరిలో యాక్సెప్ట్ చేశారు. ఆ రోజే ఒక విలేజ్లో కూడా అనౌన్స్ చేశాం. లేకుంటే ఏమవుద్దంటే ఇది ఇస్తారని చెప్పి ఫర్దర్గా అప్పులు చేయొచ్చు. అందువల్ల ఏంటంటే 6/1/26 వరకు ఎవరైతే అగ్రికల్చర్ లోన్ చేసి ఉంటారో కుటుంబానికి 1,50,000 వరకు అది యాక్సెప్ట్ చేశారు. తర్వాత 307 ఎకరాలు ఇనాం భూములు ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న ఏదైతే మనం ల్యాండ్ పుల్లింగ్ యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి చేస్తున్నాం. దాంట్లో 307 ఎకరాలు ఉన్నాయి. దానికి యాక్చువల్గా ఎండోమెంట్ వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టాలంటే త్రూ కోర్టు యొక్క పర్మిషన్తో కట్టాలి. అది చట్టం. దానికి 159 కోట్లు అవుతుంది. దాన్ని కూడా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్, ఎందుకంటే ఆ 159 కోట్ల ఎండోమెంట్ కడితే ఆ ల్యాండ్ సిఆర్డీఏకి అవుతుంది. గతంలో ఎలా చేసాం అదేవిధంగా చేయడం జరుగుతుంది. తర్వాత డిఎఫ్డిబి అనే ఒక దీనికి యాక్చువల్గా ఒక 2 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అక్వేరియం అంటే ఫిషరీస్ దానికి ఒక మంచి అక్వేరియం కడతారు. వాళ్ళు ఒక ఆఫీస్ కూడా కడతారు. దానికి ఒక 2 ఎకరాలు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి 3.71 ఎకరాలు వాళ్ళకు కూడా శాంక్షన్ చేశాము. మనకు పార్కులో మరొక 3.71 ఎకరాలు వాడుకునేటట్టుగా మొత్తం 7.42 ఎకరాలు. అదేవిధంగా ఇషా ఫౌండేషన్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు కూడా 3.75 ఎకరాలు ఇచ్చాము. దాంతో పార్కును ఆడుకునేటట్టుగా 3.91 ఎకరాలు వాడుకుంటూ దాన్ని మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే విధంగా దాన్ని యాక్సెప్టెన్స్ చేసింది. సిఐ వాళ్ళు ఒక మంచి బిల్డింగ్ కట్టి యాక్టివిటీ ఇక్కడ పెడతామన్నారు. దానికి ఒక 4 acres ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఈరోజు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఉందో అందులో 25 టౌన్షిప్ చేసాం. ప్రతి టౌన్షిప్లో కూడా ఒక స్కూల్ రావాలి, ఒక నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు, అదేవిధంగా ఒక హాస్పిటల్ రావాలి. ప్రతి 27 కూడా కనీసం ఒకటి వచ్చేటట్టుగా నేషనల్ ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేసి వాటిని చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం